మున్సిపాలిటీ కార్పొరేషన్లో పోలింగ్ షురూ అయింది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు వస్తున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో పోలింగ్పై మరిన్ని వివరాలు మా ప్రతినిధి ఈశ్వర్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రైట్ రాకేష్, ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలైతే ప్రశాంత వాతావరణంలో ప్రారంభమైంది. ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటర్లందరూ కూడా పెద్ద ఎత్తున కూడా ఈ పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తున్నారు. ప్రస్తుతం మనం నల్గొండ జిల్లా కేంద్రంలోని మోడల్ పోలింగ్ కేంద్రం వద్ద అయితే ఉన్నాము. ఇక్కడ ఈ మోడల్ పోలింగ్ కేంద్రం చూసుకోవచ్చు. ఓటర్లను ఆకర్షించే విధంగా కూడా మోడల్ కేంద్రాన్ని అయితే తీర్చిదిద్దారు. మొత్తం కూడా ఒక పెళ్లి సందడి వాతావరణం ఎలా అయితే ఉంటుందో, ఒక పెళ్లికి ఎలాంటి వేదికలు అయితే వేస్తారో, ఎలాంటి పందిర్లు వేస్తారో ఆ తరహాలో ఇక్కడ మోడల్ పోలింగ్ కేంద్రాన్ని అయితే తీర్చిదిద్దారు. ఇక్కడ మొత్తం ఈ మోడల్ పోలింగ్ కేంద్రం చుట్టూ కూడా పూలతో అలంకరించారు. అరటి తోరణాలు, అదేవిధంగా అరటి చెట్లు ఏర్పాటు చేసి ఒక ప్రత్యేక ఆకర్షణగా కూడా ఈ మోడల్ పోలింగ్ కేంద్రం అయితే ఉందని చెప్పుకోవచ్చు. అయితే 7 గంటల నుంచి కూడా ఓటు హక్కులు వినియోగించుకునేందుకు కూడా ఓటర్లు అయితే పెద్ద సంఖ్యలో కూడా తరలి వస్తున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కనుక చూసుకున్నట్టయితే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా మొత్తం 19 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఇందులో తొలిసారిగా నల్లగొండ మున్సిపాలిటీని నగరపాలక సంస్థగా తీర్చిదిద్దారు. వీటి తర్వాత నగరికల్లో మే 6వ తేదీ వరకు కూడా గడువు ఉండటంతో అక్కడ ఎన్నికలు జరగడం లేదు. మిగిలిన 17 మున్సిపాలిటీల్లో కూడా మున్సిపల్ ఎన్నికలు అయితే జరుగుతున్నాయి. అయితే దీనికి సంబంధించి జిల్లా యంత్రాంగం అదేవిధంగా ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు అయితే పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా నల్గొండ జిల్లాలో చూసుకున్నట్టయితే నల్గొండ కార్పొరేషన్లో 48 డివిజన్లు ఉన్నాయి. 1,42,437 మంది ఓటర్లు ఉన్నారు. అదేవిధంగా నల్గొండ జిల్లాలో మొత్తం కూడా 6 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఇక్కడ 114 వార్డులు ఉండగా 276 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం ఇక్కడ 166,660 మంది ఓటర్లు అయితే ఉన్నారు. ఇక సూర్యాపేట జిల్లాలో మొత్తం 5 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఇక్కడ మొత్తం కూడా 141 వార్డులు ఉన్నాయి. 372 పోలింగ్ కేంద్రాలు అయితే ఉన్నాయి. మొత్తం కూడా 2,26,586 మంది ఓటర్లు అయితే ఉన్నారు. దీంతోపాటు యాదాద్రి భువనగిరి జిల్లాలో కూడా మొత్తం 6 మున్సిపాలిటీలు ఉన్నాయి. 104 వార్డులు ఉన్నాయి. అయితే ఇక్కడ 6 మున్సిపాలిటీకి 104 వార్డులు కూడా ఇక్కడ ఎన్నికలు జరుగుతున్నాయి. వీటి మొత్తం కూడా యాదాద్రి భువనగిరి జిల్లాలో మొత్తం కూడా 211 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 132,000 పైగా ఓటర్లు అయితే ఉన్నారు. అయితే ఇక్కడ 3 జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లు ఎన్నికల అధికారులుగా వ్యవహరిస్తున్నారు. నల్గొండ జిల్లాకు సంబంధించి నల్గొండ జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ ఎన్నికల అధికారిగా నిర్వహిస్తున్నారు. అయితే ఇక్కడ మొత్తం కూడా ఎక్కడ ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ఓటర్లందరూ కూడా స్వేచ్ఛాయుత వాతావరణంలో వచ్చి తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకునేందుకు కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. చూసుకోవచ్చు, మనం ఇప్పుడే ఓటు హక్కును వినియోగించుకొని చాలా మంది కూడా బయటకు వస్తున్న పరిస్థితి ఉంది. దీంతోపాటు ఇక్కడ మోడల్ పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయడంతో పాటు వృద్ధులకి, దివ్యాంగులకి, అదేవిధంగా బాలింతల కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. వీల్ చైర్స్, తర్వాత కొన్ని మౌలిక వసతులు కూడా ఇక్కడ ఏర్పాటు జరిగింది. వీటితో పాటు ఈ పోలింగ్ కేంద్రాల సమీపంలో ఉన్న ఒక అంబులెన్స్ను కూడా ఏర్పాటు చేశారు. పొరపాటున ఎక్కడైనా ఏమైనా అవాంఛనీయ ఘటనలు జరిగినా, ఏదైనా ప్రమాదం తలెత్తినా సరే వెంటనే వాడిని సమీప ఆసుపత్రి తీసుకెళ్ళడానికి, ఫస్ట్ ఎయిడ్ చేయడానికి కూడా ఒక ఫస్ట్ ఎయిడ్ సెంటర్ని ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఒక అంబులెన్స్ను కూడా అందుబాటులో తీసుకొచ్చారు. అయితే జిల్లా యంత్రాంగం కూడా, దీంతో పాటు పోలీస్ యంత్రాంగం కూడా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసింది. ఏదైతే పోలింగ్ కేంద్రం ఉందో ఆ పోలింగ్ కేంద్రానికి 100 మీటర్ల పరిధిలో కూడా గుంపులుగా ఉండకుండా, తర్వాత ప్రైవేటు వాహనాలు ఏవి కూడా ఇక్కడ రాకుండా కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పెద్ద ఎత్తున కూడా బారికేట్లు ఏర్పాటు చేసి ఓటర్ ఐడి ఉన్న వారిని మాత్రమే ఈ పోలింగ్ కేంద్రాలకు అనుమతిస్తున్నారు. అదేవిధంగా సెల్ ఫోన్లు డిపాజిట్ జరిగే ఒక సెంటర్ని ఏర్పాటు చేశారు. అక్కడ సెల్ ఫోన్లు ఎంటర్ చేసి సెల్ ఫోన్లు తీసుకెళ్లకుండా మాత్రమే ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పి కూడా పలు సూచనలు చేశారు. అయితే వీటితో పాటు ఈ పోలింగ్ కేంద్రాల వద్దే ఓటు హక్కుని ఎలా వినియోగించుకోవాలి, ఓటు వేసే సమయంలో ఎలాంటి ఐడెంటిటీ కార్డులు ఉండాలని చెప్పేసి కూడా ఒక పెద్ద ఎత్తున కూడా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. వీటితో పాటు ఇప్పుడు ఈ మొత్తం కూడా బ్యాలెట్ పత్రాల ద్వారా ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ఈ బ్యాలెట్ పత్రాలలో ఈ ఓటు వేసే సమయంలో కొన్నిసార్లు కూడా ఇన్వాలిడ్ ఓట్లు అయ్యే అవకాశం ఉంది. దీనికి సంబంధించి కూడా ఇక్కడ అవగాహన కల్పిస్తూ ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశారు. అయితే 7 గంటల నుంచి కూడా ఈ పోలింగ్ ప్రక్రియ అయితే ప్రారంభమైంది. ఓటర్లందరూ కూడా ఉదయాన్నే తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవడం కూడా పెద్ద ఎత్తున కూడా తరలి వస్తున్నారు. అయితే ఈ ఓటు వేసే సమయంలో ముఖ్యంగా ఏదైతే ఎన్నికల సంఘం అధికారులు గుర్తించినటువంటి ఐడి కార్డులు, ఓటర్ ఐడి, ఆధార్ కార్డు, పాన్ కార్డు, దివ్యాంగుల గుర్తింపు కార్డు, సర్వీస్ ఐడి కార్డు, బ్యాంక్ కార్డు, కార్మిక శాఖ జారీ చేసినటువంటి హెల్త్ ఇన్సూరెన్స్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్టు, జాతీయ జనాభా పట్టిక, రిజిస్టర్ జనరల్ ఆఫ్ ఇండియా జారీ చేసిన స్మార్ట్ కార్డ్స్, పెన్షన్ డాక్యుమెంటు, ఇటువంటి ఉపాధి హామీ కార్డు, ఇటువంటివి ఏదైనా సరే ఒక ఐడి కార్డు కానీ చూపిస్తే వారు ఓటు హక్కును వినియోగించుకోవచ్చు అని కూడా ఎన్నికల సంఘం అధికారులు చూపిస్తున్నారు. దీనికి అనుగుణంగా కూడా ఇక్కడ ప్రత్యేకంగా ఏర్పాట్లు కూడా చేశాయి. అయితే ఈ మొత్తం కూడా ఈ పోలింగ్ కేంద్రాల వద్ద కూడా ఉమ్మడి నల్గొండ జిల్లాలో చూసుకున్నట్లయితే సమస్యాత్మక ప్రాంతాలు ఏవైతే ఉన్నామో అక్కడ అదనపు బలగాలను మోహరించినట్టు కూడా ఇక్కడ జిల్లాలో ఉన్నటువంటి ఎస్పీలు చెప్తున్నారు. అదేవిధంగా ఒక నల్గొండ జిల్లాలోనే మొత్తం కూడా 66 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించారు. అక్కడ అదనపు బలగాలను కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా పోలింగ్ ప్రక్రియ మొత్తం కూడా ప్రశాంత వాతావరణంలో నిర్వహించడమే తమ లక్ష్యం అని చెప్పి కూడా
ఇక్కడ ఎన్నికల సంఘం అధికారులు, అదేవిధంగా జిల్లా యంత్రాంగం, అదేవిధంగా జిల్లా ఎన్నికల అధికారులు కూడా చెప్తున్నారు. ఇది ఈ పోలింగ్ కేంద్రంతో ఉన్నటువంటి తాజా సమాచారం. ఓవర్ టు యు.